హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం ముగియబోతుంది. ఇక ఈ సీజన్లో మిగిలిండేది కూడా మరో 3 వారాల సమయం మాత్రమే. దీంతో హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కూడా తమ గేమ్పై ఫోకస్ పెట్టి ఏ విధంగా ముందుకు వెళ్తే మేము ఫినాలే వరకు ఉంటామో, టాప్ 5కి చేరతామో, విన్నర్గా నిలుస్తాము అని ఆలోచనలో మల్లగుల్లాలు పడుతున్నారనే చెప్పవచ్చు. ఇక ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్తో గరంగా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా భరణితో మాట్లాడుతూ ముందుగా ప్రశంసలైతే కురిపించారనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా నువ్వు గౌతమ్ వంటి యంగ్ కంటెస్టెంట్స్తో పోటీ పడి టాస్క్లో నీ వంతుగా పర్ఫార్మెన్స్ చేశావు. కానీ టాస్క్ గెలిచింటే నీకు కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండేది కదా భరణి అంటే, సార్ నేను అక్కడ చాలా కష్టపడ్డాను కానీ నా బ్రెయిన్ అంతగా పనిచేయలేదు సార్. గౌతమ్ చాలా షార్ప్గా ఒక్కసారి చూసొచ్చి అన్నీ పెడుతున్నాడు. నేను 4 సార్లు చూసినా కూడా కలర్స్ని కానీ హీరోస్ బొమ్మలు కానీ గుర్తుపట్టలేకపోయాను, వరుస క్రమంలో పెట్టలేకపోయాను అంటే, ఓకే భరణి, డోంట్ గివ్ అప్. కెప్టెన్సీ పోయినా కప్పు పోకూడదు అంటూ చెప్పడంతో అదే సార్ నా లక్ష్యం అంటూ చెప్పాడు. అయితే భరణి, ఇంకొక విషయం నీకు చెప్పాలి. నువ్వు ఫైర్ అయితే ఈ వారం బయటకు తీసుకువచ్చావు, కానీ ఎక్కడో ఇంకా కొంచెం నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ మిగిలిన సేఫ్ గేమ్ కూడా పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో ఫైర్ని బయటకు తీసుకువచ్చే చూడాలని ఉంది భరణి అంటూ నాగార్జున చెప్పడంతో, తప్పకుండా సార్, ఖచ్చితంగా నా ఫైర్ను ఈ వారం మరింతగా బయటకు తీసుకువచ్చి అసలైన ఒరిజినల్ భరణి ఎలా ఉంటాడో మీకందరికీ కూడా చూపిస్తాను. నేను ఈ హౌస్లో ఉన్నా లేక వెళ్ళిపోయినా కూడా నేనేంటో చూపించే వెళ్ళిపోతాను అంటూ భరణి శపథం చేయడంతో హౌస్మేట్స్తో పాటు ఆడియన్స్ కూడా క్లాప్స్ కొట్టడం జరిగింది. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ భరణి అలాగే నాగార్జున మధ్య జరిగిన సంభాషణపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.